నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే ఒక పక్క అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేక ప్రతిపక్ష హోదా కూడా కావాలని అడిగితే అది కూడా దక్కలేదు కనుక మరోపక్క కేసులు కూడా వెంటాడుతున్న టైంలో మరి ఆయన లోక్సభకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీ స్థానానికి పోటీ చేయబోతున్నారు అన్న వార్తలైతే మరి ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి. అలాగే పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి అటు భార్య భారతిని కావచ్చు, ఇటు విజయమ్మను కావచ్చు నిల్చోబెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మరి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో మరి ఏది నిజం, ఏది అబద్ధం? అలాగే మరి గత ఎన్నికల ముందు ఇదే వైఎస్ విజయమ్మ జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. మరి ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిలబడే అవకాశం ఉందా? అసలు ఈ రాజకీయం ఎలాంటి మలుపు తిరగనుంది? ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, గత 4-5 రోజులకు ఒక న్యూస్ అయితే బాగా హల్చల్ చేస్తూ ఉంది. ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి లోక్సభకు వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇటు కేసులు ఉన్నాయి, అలాగే ఇటు అసెంబ్లీకి వెళ్ళడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ప్రమాణ స్వీకారం అప్పుడే మనం చూసాం కాబట్టి. సో ఆ ఎమ్మెల్యే పదవిని భార్యకు కానీ తన తల్లికి కానీ పోటీ చేయించి తను లోక్సభకు వెళ్ళాలనుకుంటున్నారు. అంటే గతంలో పులివెందుల వెళ్ళినప్పుడు కూడా అవినాష్తో ఇదే సంభాషణ జరిగింది. ఇద్దరి మధ్య కొంచెం క్లాషెస్ కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా ఎంపీ పదవికి ఆయన రిజైన్ చేయమని అడగబోతున్నారు. ఇదే విషయాన్ని ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆ సభలో వెల్లడిస్తారు అంటున్నారు. సో ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగానే ఇదంతా జరుగుతుందా? ఆయన పదవికి రాజీనామా చేస్తారంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కనుక నిజంగా నిర్ణయం తీసుకుంటే నేనైతే స్వాగతిస్తున్నా, ఆనందపడతా కూడా. ఎందుకంటే అది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు విజయమ్మ గారు లేకపోతే భారతి గారు అని చెప్పని మీరు ఉదాహరించారు. విజయమ్మ గారిని గతంలో విశాఖపట్నం నుంచి లోక్సభ సభ్యురాలుగా పోటీ చేయించారు, ఓడిపోయింది. తర్వాత గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమెని ఏ విధంగా ఇంటికి సాగనంపారో చూస్తూనే ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో 2019 నాటి వరకు నా కుమారుని గెలిపించండి, రాజన్న రాజ్యం వస్తుంది, మావాడు మంచివాడు, మీకు అన్నీ మేలు చేస్తాడు అని చెప్పని ప్రచారం చేసింది ఆమె ప్రభావం కూడా ఎంతో కొంత కలిసి వచ్చిన మాట కూడా వాస్తవం. పక్కన ఒకవైపు నుంచి చెల్లెల గారు ఈరోజు 2024 ఎన్నికల నాటికి వచ్చేసరికి మధ్యలోనే ఆమె చెల్లెల కోసం తెలంగాణ రావడం జరిగింది. సరే, ఎన్నికల సందర్భంగా చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైతే విజయమ్మ గారు ఆమెనే గెలిపించమని కూడా కోరుకోవడం కూడా జరిగింది. అంటే ఇక్కడ కుమారుడికి వ్యతిరేకంగా ఆ రోజు స్పందించారు. ఈరోజు వచ్చినప్పుడు భర్త గారి యొక్క పుట్టినరోజు ఈరోజు, ఆ కార్యక్రమంలో కూడా ఎడమకంగా పెడమకంగా ఉన్న కార్యక్రమాలు కూడా చూస్తూనే ఉన్నాం మనం. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అంటే ఇప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీగా మార్చారు వీళ్ళంతా. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనుషులు ఎవరో ఉండకూడదనే కృతనిశ్చయంతో వీళ్ళు పనిచేస్తున్నారు. ఎవరు లేరు చూడండి మీరు. శ్రీమతి గారు లేరు, పుత్రిక లేదు, తమ్ముడు గారి కుటుంబం లేదు, వాళ్ళ అమ్మాయి లేదు, మరి అట్లాగే ఆత్మ బంధువులు లేడు, నమ్మిన బంటూ లేడు. శ్రేణులు కూడా ఒక్కోళ్ళొక్కళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు. ఈ దాంట్లో ఇప్పుడు ఊహాగానాల మధ్య మీరు అన్నట్టు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పులివెందల్లో ఏం చేయాలో చెప్పి చేయగలిగే శక్తి అవినాష్ రెడ్డికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇవాళ కడప జిల్లాలో కావచ్చు లేకపోతే పులివెందల్లో కావచ్చు అవినాష్ రెడ్డి గారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే బలమైన వ్యక్తి అవినాష్ రెడ్డి. కాబట్టి తనంతటా తాను చేసి అన్నకేదన్నా ఇవ్వాలి అనే ఉద్దేశంతో త్యాగం చేయాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి నువ్వు తప్పుకొని నేను పోటీ చేస్తాను అంటే అక్కడ చెల్లదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇక మీరన్నారు అంటే శాసనసభకి వెళ్ళి ఎదుర్కోలేక, నిస్సందేహంగా శాసనసభకి వెళ్తే ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే అని చెప్పని మానుకునే రకం కూడా కాదు ఇతను. శాసనసభకు వెళ్తాడు. అతనికి ఏందంటే మీరు మొట్టమొదటి కనుక రాజకీయ ప్రస్థానాన్ని కనుక మీరు చూస్తూ ఉంటే ప్రజల దగ్గర సానుభూతితోటి గెలవాలనుకుంటున్నాడే తప్ప ప్రజలకి మేలు చేసో, ప్రజా ఉద్యమాలు చేసో, ప్రజల కోసం ఇతను మంచి కార్యక్రమాలు చేపట్టయితే కాదు. ఈరోజు వరకు ఆంధ్ర రాష్ట్రానికి అతనికి 50 సంవత్సరాల దాకా వచ్చినాయి. యుక్త వయసు వచ్చిన తర్వాత 2004 నుంచి 2004కు ముందు ఇల్లు అమ్ముకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అని కోరిన రాజశేఖర రెడ్డి గారు, అప్పుల్లో ఉన్నామని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారు
2004 నుంచి 2009 మళ్ళీ ఎన్నికల నాటికి ఇదే కొడుకు పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఎంత ఆస్తులు చూపించారో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గతాన్ని దృష్టిలో పెట్టుకుంటే అతనికి అధికారం కావాలి, అధికారంతో పాటు వ్యాపార పరంగా ఏ విధంగా అయితే సంపాదించాడో దానికి మించి రాజకీయంలో సంపాదించవచ్చని అతనికి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఆ ప్రయత్నంలో ఇంకోళ్ళకి త్యాగం చేసి తనది వదులుకునే మనస్తత్వం కాదు. తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు. అందుకే కదా చెల్లికి ఎలాంటి పదవి కూడా ఇవ్వలేదు కదా. కాబట్టి ఇవాళ ఉన్న పరిణామాల్లో అక్కడ నిర్ణయాధికారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో లేదనేది నిశ్చయం. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ఇందాక చివరిలో చెబుతానంద కూడా ఇదే. ఇప్పుడు విజయమ్మ గారు కావచ్చు, లేకపోతే భారతీయ గారు కావచ్చు, ఒకవేళ అయితే భారతీయ గారు పోటీ చేస్తారేమో ఈయన కారాగారానికి వెళ్తే, విజయమ్మ గారికి మాత్రం అవకాశం ఇస్తారని అయితే ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భావించాల్సిన అవసరం లేదు. ఇక శాసనసభకు అంటారా, వస్తాడు. ఎందుకంటే చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరు నుంచి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? కారాగారానికి వెళ్ళాడు. తన సహచరుని పరామర్శించడానికి వెళ్ళాడు. పరామర్శించడానికి వెళ్ళాడా, లేకపోతే రేపు వస్తే నన్ను కూడా ఎక్కడికో తీసుకొస్తారు కదా, ఉంది చూసుకుందామని వెళ్ళాడు అనేది కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆయనకు ఒత్తాసుగా మాట్లాడాల్సింది పోయి ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టే రకంగా బలమైన ఆధారాలలాగా ఈయనే ఈవీఎం పగలగొట్టాడు అని చెప్పని ఈయనే ఒక సాక్షిలాగా చెప్పాడు కదా అక్కడ. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోవాలి. ఇక ఈ రోజు వరకు చూసుకుంటూ ఉంటే అతని మీద ఉన్నటువంటి అభియోగాలను చూసుకుంటూ ఉంటే అది మళ్ళీ జన్మంటూ ఉన్నా కూడా ఆ జన్మకు కూడా సరిపడనటువంటి ఫిర్యాదులు అతని మీదకి వెళ్తాయి. కాబట్టి అంత తొందరగా అది బయటకు పడే ఆస్కారం అయితే లేదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్రజలతోటి మమేకమైపోతున్నట్టు నటిస్తూ, ఎందుకంటే వాళ్ళ నలుగురికి గనక నటులుగా అవకాశం ఇచ్చినట్టయితే నిస్సందేహంగా ఆస్కార్లో 1, 2, 3, 4 స్థానాలు వీళ్ళే ఉండేవాళ్ళు. కాబట్టి అదే కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ తిరిగి పునరావృతం కాబోతుంది. ఇంకా చాలా చిత్ర విచిత్రాలు చూడాలి మనం. చాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాడు ఆయన. రేపు పొద్దున మోడీ గారిని హెచ్చరించవచ్చు, లేకపోతే అమెరికా అధ్యక్షుని కూడా హెచ్చరించవచ్చు. కాబట్టి ఇవన్నీ ఆయన జరుపుతాడని భావిస్తున్నాను నేను. కాబట్టి ఆయన రాజీనామా చేస్తానంటే మాత్రం నేనైతే మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఇక్కడ వాళ్ళ శ్రేణులకు తెలుసు, ఆయన గనక రాజీనామా చేస్తే శాసనసభ పరిస్థితి ఎలా ఉంటుందనేది తర్వాత విషయం. లోక్సభలో ఎట్టి పరిస్థితిలో గెలవడు లోక్సభకి, అది మాత్రం వాస్తవం. మొన్న కూడా చావుదప్పి కనులు అట్టబోయి షర్మిల గారు గెలుచుకున్న ఓట్లతోటి బయటపడ్డాడు అవినాష్, అందుట్లో సందేహం ఏం లేదు. ఆ పిచ్చి పని చేస్తాడని నేనైతే భావించట్లేదు. చేస్తే మాత్రం మంచిది. రాష్ట్రానికి ఒక మేలు ఏం జరిగిద్ది అంటే ఈ ఎన్నికలతోటి, మొన్న ఎన్నికలతోటి కనుమరుగవుతుంది, ఈ ఎన్నికలతోటి భూస్థాపితం అయిపోతుంది. అంటే తన చేతితోటే తనే గొయ్యిస్తే మళ్ళీ ఎవరన్నా తెస్తారేమోనని చెప్పని ప్రొక్లేనర్లు పెట్టుకొని 100 అడుగుల లోతు తీసి దాంట్లో ఆ పార్టీని కప్పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక ఆ ఆలోచన మర్చిపోండి ఉన్నంత వరకు. ఇప్పుడు ఆయన ఏందంటే అది కూడా కోరుకుంటుంది, ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న కారణం ఏందంటే ఆ హోదా గురించి కాదు, అతనికి చుట్టూ భద్రత గురించి, రెండోది వచ్చే ఆదాయం గురించి. ఆయనకి ఆ ప్రతిపక్ష హోదాకి క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి వాళ్ళకు వచ్చే అంటే సౌకర్యాలు ఉంటాయి కదా, వాటి కోసం వచ్చే డబ్బుల గురించి, అంత తప్ప వేరే ఏమీ లేదు. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన ఎంపీ పదవికి పోటీ చేసే అవకాశం లేదు, ఇక్కడ అసెంబ్లీకే రావచ్చు అని. అయితే గతంలో మనం విన్నాం మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది అని. రేపు అంటే ఈరోజు జరగబోయే సభలో కూడా విజయవాడలో భారీ ఎత్తున సభ జరుగుతోంది. వైఎస్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించడానికి వస్తే ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నానికి విజయమ్మ ట్రై చేయొచ్చు అన్న వార్తలు కూడా విన్నాం. సో అది కూడా వర్కౌట్ అయినట్లేదు. జగన్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత షర్మిల గారు రావడం అయితే జరిగింది. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంట? ఒక పక్క రోజువారీ కేసులు విచారణ జరపమని చెప్పి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? మరి ఒకవేళ ఈయన జైలుకు వెళితే మరి పులివెందుల ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారా? ఇప్పుడు ఆయన కోరుకున్నది కూడా అదే. ఎందుకంటే రోజుకు కార్యక్రమాలు తీసుకొచ్చేసి పిన్నెల్లి గారి మీద చెప్పినట్టు నా మీద కూడా ఇలా పెడుతున్నారు, నన్ను అన్యాయం చేస్తున్నారో చూస్తున్నారా లేదా, నాకు 40% ఓట్లు ఉన్నాయి కదా, నన్ను కారాగారంలో పెడితే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు కారాగారంలో పెడితే ఆయన 164 స్థానాలు వచ్చినాయి, నన్ను కూడా అట్టాని వీళ్ళు కూడా కారాగారంలో పెడితే నాకు ఈ తర్వాత 175కు 170 అనుకున్నాను, 175కు 170 వేస్తారని భావిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఆలోచనలు అట్లానే ఉంటాయి, ఆయన కోరికలు కూడా అలానే ఉంటాయి. మీరు అన్నట్టు ఈయన కారాగారానికి వెళ్తే భారతి గారికి మాత్రం ఎందుకు అవకాశం వస్తుంది?
ఆమె మీద కూడా అభియోగాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పత్రికను మీరు ఒకసారి గమనించారా? నిన్న జరిగినటువంటి కార్యక్రమం, మొన్న జరిగినటువంటి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిసిన తర్వాత తెలంగాణలో ఏ విధంగా ప్రచురించారు, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ప్రచురించారు. ఆ వ్యత్యాసం చూస్తే అర్థమైపోతుంది కదా ఇంకా వాళ్ళు ఏ విధమైనటువంటి విద్వేషాన్ని రగలుస్తున్నారు. నిస్సందేహంగా రేపు సాక్షి పేపర్ మీద పోయినసారి లోకేష్ బాబు గారు పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు జరిగే కొన్ని కార్యక్రమాల మీద కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. దానికి భారీ మూల్యం భారతి గారు కూడా చెల్లించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.